మాతృ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంఘ సేవకురాల్ని సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సృష్టిలో మనకు జన్మనిచ్చిన తల్లి ప్రథమ స్థానంలో ఉంటుందని, పిల్లల భవిష్యత్తుకు తల్లి పడే కష్టం వర్ణనాతీతమని, ఎన్ని జన్మలెత్తినా తల్లి రుణం తీర్చుకోలేనిదని, వృద్ధాప్యానికి చేరిన తల్లును ప్రతి ఒక్కరూ ప్రేమతో ఆదరించాలన్నారు. ఈ సందర్భంగా భీమవరం 2 టౌన్లోని రామలక్ష్మణ్ నగర్లో నివాసముంటున్న సంఘ సేవకురాలు కలిగొట్ల కామేశ్వరమ్మను సత్కరించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు కలిగొట్ల గోపాల్ శర్మ, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి షేక్ కాసిం, ప్రముఖ ఆర్టిస్ట్ గ్రంథి నరసింహమూర్తి, అలయన్స్ క్లబ్ నాయకులు ఝాన్సీ, డేగల భవానీ శీతల్, కిడ్జీ స్కూల్ శ్రీలతాదేవి, సంతోష్, మోటుపల్లి రామకృష్ణ, వి కోమలీదేవి, హర్ష నాగసూర్య, విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ దేశాల కంటే మన భారతీయ సంస్కృతి అనేది చాలా గొప్పది. ఈరోజు మాతృ దినోత్సవం, మదర్స్ డే. ఈ సందర్భంగా మరి చాలామంది తల్లులు బిడ్డలను కంటారు, వాళ్ళ ఆస్తులు సంపాదిస్తారు. ఇప్పుడు మనకు కావాల్సింది అది కాదు. ఎవరైతే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి కృషి చేస్తారో, అటువంటి వాళ్ళు సమాజంలో విలువలుగా జీవించడానికి అవకాశం కల్పిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. అటువంటి పిల్లలకు జన్మనిచ్చిన తల్లులు కూడా గొప్పవాళ్ళు. ఆస్తులు సంపాదించిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. సంస్కృతి నేర్పాలి. ఇవాళ రోజు రోజుకి కూడా మన సంస్కృతి కొంచెం దిగజారుతనంగా ఉంది. ఇటువంటి తరుణంలో సమాజంలో ఈ పిల్లల్ని పెంచేటువంటి బాధ్యత కానీ, ఈ సంస్కృతి పట్ల వారికి విధి విధానాలు నేర్పించేటువంటి వ్యక్తులు అవసరం. అటువంటి ఈ సందర్భంలో మరి మంచి బిడ్డలను కన్నటువంటి తల్లులను గౌరవించుకోవాలి. కలిగొట్ల గోపాల శర్మ గారు అని చెప్పేసి తెలుగు అధ్యాపకులు, వారి తల్లిగారు కామేశ్వరమ్మ గారు ఎంతమంది బిడ్డలను కన్నారని కాదు, ఓ చక్కని బిడ్డను కన్నారు. ఇవాళ ఆయన రిటైర్ అయిపోయినప్పటికీ కూడా మంచి సంస్కృతిని పిల్లలు నేర్పడానికి తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. వాళ్ళ అన్ని స్కూల్స్లో కూడా యోగా, ధ్యానం వీటి మీద చక్కని అవగాహన కల్పిస్తున్నారు. ఇది చాలా అవసరం. మరి అటువంటి బిడ్డను కన్నటువంటి తల్లి కలిగొట్ల కామేశ్వరమ్మ గారికి ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా వాళ్ళ అబ్బాయి శర్మ గారు వాళ్ళ అందరికీ భీమవరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు సైతం వచ్చి ఆయన దగ్గర ఈ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి బిడ్డను కన్నటువంటి ఆ తల్లి గారిని, కామేశ్వరమ్మ గారిని సత్కరించుకోవడం, 100 ఏళ్ళు కూడా ఆరోగ్యాలతో ఉండాలని మాతృ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా స్కూల్లో వచ్చి ఆయన అన్నీ చెప్తా ఉంటారు. యోగా ఎందుకు చేసుకోవాలి, మనం ఎందుకు కల్చర్ ఫాలో అవ్వాలి అని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మగారిని కలవడానికి వెళ్తున్నాం. ఆవిడకి 84 సంవత్సరాలు అంటే చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు కాలంలో ప్రస్తుతం చూస్తూ ఉంటే చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని చూసుకోవడం అన్నదైతే నేను చూడట్లేదు ఎక్కడో దగ్గర. కానీ అంత పెద్ద ఆవిడ చక్కగా చేసుకుంటూ, ఆ సార్ కూడా చాలా బాగా చూసుకుంటూ నాకు కలవాలి అన్నదైతే చాలా అనిపించింది. అల్లు శ్రీనివాస్ గారు పొద్దున్నే నాకు ఆవిడ 8 years అబోవ్, సో ఆవిడని విష్ చేస్తాక మీరు వస్తారని అడిగారు. అడగగానే వెంటనే నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐఎమ్ మిస్సింగ్. సో నేను ఇక్కడ రావడానికి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. దుర్భంగా ఆ రోజు అమ్మను ప్రేమించి మిగతా రోజులు ప్రేమించడం అనే కాకుండా 360 రోజులు ప్రపంచంలోని పిల్లలు మేలు కోరే ఏకైక వ్యక్తి అమ్మని చూసుకోగలిగితే అమ్మ పాదాల కిందే దేవుడు ఉంటాడు అనేది అందరూ నమ్ముతాం. వాళ్ళు సర్వీస్ చేసినట్టయితే మనకి తల్లిదండ్రులే దైవం కింద భావిస్తూ పెద్దోళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని మదర్స్ డే అందరంగా మదర్లందరికీ మదర్స్ డే మరేదో శుభాకాంక్షలు తెలియజేస్తాం. చేయని పని ఉంటుంది, పొలం వెళ్ళి పని చేస్తుంది ఆవిడ కష్టజీవి అనమాట. అందువల్ల ఇవాళ బీపీ షుగర్లు ఏమీ లేకుండా ఆవిడ 84 సంవత్సరాల వయసులో ఇలా ఉన్నారంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాను. తీర్చిదిద్దడానికి ఆవిడ యొక్క సంస్కారాలే ఎక్కడి నుంచి వస్తాయంటే ఆ పూర్వీకుల నుంచే మనకు సంక్రమిస్తాయి. కాబట్టి పుచ్చుకుని ఆవిడ సేవా దృక్పథం, అందరికీ సేవ. ఊర్లో విలేజ్లో అయితే మాది ఉణుదూరు అనే విలేజ్. మా అమ్మగారు బ్రాహ్మణ మా అమ్మగారు అన్న పెద్ద పేరుగా ఆవిడకి మొత్తం అందరికీ సహాయం, మంచి మాటలు చెప్పడం అవన్నీ చేస్తూ ఉంటారు. దినోత్సవం సందర్భంగా మరి ఆవిడకి పాదాబంధనం చేస్తూ రైతులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు.